డాడీస్ హోమ్. సార్ మీరు ఆ కార్ని ఫైనల్ చేశారంట కదా? చేశాను. ఇదే కార్. నేను లోన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను సార్. మా టీం చెప్పారు మీకు 10 lakhs కార్ లోన్ కావాలంటే కదా 5 years tenure కి. మా దగ్గర అయితే జస్ట్ 8%, వెరీ చీప్ 8% కే కార్ లోన్ శాంక్షన్ చేస్తా, తీసుకోండి. 8%? యువర్ థింకింగ్. అది ఫ్లాట్ రేటా లేకపోతే రెడ్యూసింగ్ బ్యాలెన్స్ రేటా? అంటే అది ఫ్లాట్ రేటే సార్. సార్ అయినా ఫ్లాట్ రేట్ కి రెడ్యూసింగ్ బ్యాలెన్స్ రేట్ కి పెద్ద ఏం తేడా ఉండదు సార్. మా షోరూమ్ లో ప్రతి ఒక్కరూ ఫ్లాట్ రేట్ కి లోన్ తీసుకుంటారు. అయినా కార్ కొంటున్నామనే ఆనందంలో ఇవేం పట్టించుకోరు సార్ ఎవరు కూడా. మీరేంటి సార్ పట్టించుకుంటున్నారు? ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారేంటి సార్? నేను కౌశిక్ మరెడ్డి ఫాలోవర్ని, అందరిలాగా కాదు. ఏమన్నారు? ఫ్లాట్ రేట్ కి రెడ్యూసింగ్ బ్యాలెన్స్ రేట్ కి పెద్దగా తేడా ఉండదా? నేను మిమ్మల్ని నమ్మి 5 years tenure కి 8% ఫ్లాట్ రేట్ కి తీసుకున్నాను అనుకోండి లోను, నాకు 1,50,000 పైనే లాసు. ఎలా ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 lakhs లోన్ తీసుకుంటున్నా, ఫ్లాట్ రేట్ కి 8% అనుకుందాం. మీరు ఏం చేస్తారు అప్పుడు? మీరు 10 lakhs మీద 8% లెక్కేస్తారు. అంటే సంవత్సరానికి 80,000. సో లోన్ టెన్యూర్ 5 years, 80,000 into 5 అంటే 4 lakhs. స్ట్రైట్ అవేగా 4 lakhs వడ్డీ మీరైతే తీసుకుంటారు. అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి 14 lakhs నేనైతే మీకు కట్టాలి ఆ 5 years లో. కానీ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ రేటు అలా కాదనమాట. ఒకేసారి టెన్యూర్ అంతటికి 8% వడ్డీ లెక్కేరు. ఏం జరుగుతుందంటే ప్రతి మంత్ నేను ఈఎంఐ కడుతూ ఉంటాను కదా, సో స్లోగా నా అసలు తగ్గుతూ ఉంటుంది. అసలుతో పాటు వడ్డీ పోర్షన్ కూడా తగ్గుతూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 years తర్వాత నా బాకీ 4 lakhs చేంజ్ ఉందనుకో, ఆ 4 lakhs చేంజ్ మీదే వడ్డీ లెక్కేస్తారు. అలా ఎంతైతే ఇంకా అసలు ఉందో, తగ్గిన అసలు ఎంతైతే ఉందో దాని మీదే 8% ప్రతి మంత్ లెక్కేస్తారనమాట. నేను కనుక 10 lakhs కార్ లోన్ 5 years టెన్యూర్ కి 8% రెడ్యూసింగ్ బ్యాలెన్స్ రేట్ ని చూస్ చేసుకున్నట్లయితే నేను ఆ 5 years లో కట్టాల్సింది 2,17,000 మాత్రమే. కానీ ఫ్లాట్ రేట్ లో 4 lakhs వడ్డీ అంటే 1,83,000 వడ్డీ ఫ్లాట్ రేట్ లో ఎక్కువగా కట్టాలి. సింపుల్ గా చెప్పాలంటే 8% ఫ్లాట్ రేటు 14.1% రెడ్యూసింగ్ బ్యాలెన్స్ రేట్ తో సమానం. నా క్రెడిట్ స్కోర్ మంచిగా ఉంది, నా శాలరీ మంచిగా ఉంది, సో నేను బయట రెడ్యూసింగ్ బ్యాలెన్స్ రేట్ తీసుకుంటా. ఎలా కాదనుకున్నా 9 to 10% కి చాలా బ్యాంకులు నాకు ఆఫర్ చేస్తే లోను బయట తీసుకుంటా. సారీ సార్ ఓ పని చేద్దాం. మీకు చాలా నాలెడ్జ్ ఉంది కాబట్టి మీకు రెడ్యూసింగ్ బ్యాలెన్స్ రేట్ కే 9 to 10% కే మా దగ్గరే లోన్ శాంక్షన్ చేస్తా. ఓకేనా మీకు? అలా అయితే ఓకే, తీసుకుంటా. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఈ పేజ్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి.